ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత నుంచి మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది శ్రోతలు నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి వ్యక్తిని ఆకర్షించి మీ యొక్క రాజ్యానికి వారసులుగా నియమించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత, ప్రమీల, హైదరాబాద్. ఈ దినమున మన అంశము బీ రైట్, సరిగా నుండము 31వ భాగాన్ని మనం ధ్యానించుకుంటాం. గత వారంలో మనము 30వ భాగాన్ని ధ్యానించాం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుంచి 21 వరకు గల భాగంలో చెప్పబడింది. ద క్రిస్టియన్ రిలేషన్ టు హిస్ ఎనిమీస్. క్రైస్తవునికి తన శత్రువుల ఎడల ఉండవలసిన వైఖరిని గూర్చి ఈ భాగంలో వ్రాయబడింది. బైబిల్ తీయండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 21 వరకు మనం ధ్యానించుకుందాం. కీడుకు ప్రతి కీడు ఎవరికినే చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనుట దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. మరి ఈ మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యేసు క్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగానికి ఇవి మరి రిలేటివ్గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. యేసు క్రీస్తు తన ప్రసంగంలో ఏమన్నాడంటే, నిన్ను ఎవడైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంపను వానికి చూపించు. ఎవడైనా నీ పై వస్త్రమును ఎత్తుకొని పోతే నీ అంగీని కూడా వానికి ఇచ్చేసి. ఎవడైనా నిన్ను అప్పు అడగగూరినట్లయితే వాడి నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. ఎవడైనా 1 మైలు నిన్ను రమ్మని అడిగితే 2 మైళ్ళు అతనితో కూడా వెళ్ళము. దీన్ని ద సెకండ్ మైల్ అంటాం. ఇక్కడ పౌలు కూడా ఆ విషయాలనే ఎత్తి చెప్తూ ఉన్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు. చూడండి, లోకములో ఎవరి వలనైనా సరే వారికి ఒక కీడు జరిగినప్పుడు వాళ్ళు మనం ఎలా వీళ్ళకి కీడు చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దైవికమైనటువంటి నడవడిలో, క్రైస్తవ ప్రవర్తనలో, నడవడిలో అందుకు క్రైస్తవ్యము లేదా బైబులు, దేవుని వాక్యము అంగీకరించడం లేదు. ధర్మశాస్త్రములో అయితే ఉంది, పన్నుకి పన్ను, కంటికి కన్ను, చెవికి చెవి, చేయికి చేయి, కాలుకి కాలు అని ధర్మశాస్త్రంలో ఉంది. కానీ క్రొత్త నిబంధన గ్రంథములో, నూతన నిబంధనలో ఆ విషయాలు చెప్పబడలేదు. నీ శత్రువులను ప్రేమించుము, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయము, నీ శత్రువులను క్షమించము. పేతురు అడిగాడు, ప్రభువా, మా శత్రువు తప్పు చేస్తే మేము ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 77 మార్లు అన్నాడు. అంటే 70 × 7 వేసుకుంటే 490 సార్లు లెక్కించబడుతుంది. కనుక ఒక్కసారి కాదు నువ్వు క్షమించాల్సింది.
నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులను లేదా మీ శత్రువులను క్షమించండి. నేను ఒక సభలోనికి వెళ్ళాను. ఆ రాత్రి దైవజనుడు చేసిన ప్రసంగం ఏమిటంటే, నీ శత్రువులను ప్రేమించాలి, నీ శత్రువులను క్షమించాలి. నిన్ను ఏదైనా పొరపాటున అతడు మాట్లాడినట్లయితే, లేకపోతే కాని మాటలు భాషలు అతడు మాట్లాడినట్లయితే వాటిని నువ్వు దులిపేసుకోవాలి, నువ్వు వాటిని క్షమించాలి. నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు అతన్ని క్షమించాలి అని ఆ రాత్రి 1 గంటన్నర సేపు తన పొరుగువాడిని ఎలా క్షమించాలో, తన పొరుగువాడు తప్పు చేస్తే ఎలా మన్నించాలో, తన పొరుగువాడు కీడు చేస్తే ఏ విధంగా మన్నించాలో దీన్ని గురించి 1 గంటన్నర సేపు చెప్పాడు. కానీ ఒక సహోదరిని నేను పరిశీలన చేస్తున్నాను. తెల్లవారింది. ఒక చర్చి గేటు దగ్గర ఆమె నిలబడింది బయట. నేను లోపల నిలబడి నా ముఖాన్ని కడుక్కుంటున్నాను. అప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడుతుంది. నీవు అతన్ని ఎంత మాత్రం క్షమించొద్దు, వాడు చేసిన దానికి ప్రతీకారం మనం చేయాల్సిందే, ఎంత మాత్రం నువ్వు క్షమించడానికి లేదో అని చెప్తుంది. అంటే ఆ రాత్రి దైవజనుడు చేసిన ప్రసంగం బయటికి వెళ్ళిపోయింది, గాలికొచ్చినట్లుగా వెళ్ళిపోయింది. క్రైస్తవులు నేటి దినాల్లో ఈ విధంగా ఉన్నారు. చాలా పరిశుద్ధంగా వెళ్తారు చర్చికి, పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి వెళ్తారు, పరిశుద్ధమైన అలంకారములతో వెళ్తారు, చాలా నూతనంగా కనపడతారు. బాహ్యంగా బయట కనపడేంత సౌందర్యము వారి అంతరంగిక జీవితాల్లో, నైతిక ప్రవర్తనలో, నిజ జీవితంలో అవి కనపడటం లేదు. వాళ్ళు వేసే వేషధారణకి, వాళ్ళు చూపించే నిజమైన వైఖరికి భిన్నంగా ఉంది. నువ్వు ఏం చెబుతున్నావో దాన్ని చేయమంటున్నాడు వాక్యంలో. మీరు వినివారు మాత్రమే అయ్యుండక వాక్య ప్రకారము గైకొనేవారుగా ఉండాలి, వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలి. పరిసయ్యులను గూర్చి యేసుక్రీస్తు లూకాసు వార్త 13వ అధ్యాయంలో చెప్తాడు, వారు చెప్పుదురే కానీ చెయ్యరు, వారు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉంది. మోయరాని భారములను మీ మీద మోపుతారు కానీ చిటికిన వేలుతో కూడా వాటిని ఎత్తరు. గొర్రె చర్మమును ధరించుకున్న తోడేళ్ళు వారు సున్నము కొట్టిన సమాధుల వంటి వారు. పరిసయ్యుడా, గుడ్డి పరిసయ్యుడా, నీ గిన్నె వెలపట శుభ్రంగా ఉంది అనుకుంటున్నావు, నీ లోపల శుభ్రం చేసుకో. బాహ్య పురుషుడు నశించుచున్నను, మా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడని పౌలు అంటున్నాడు. క్రైస్తవ్యములో అతి ముఖ్యమైనది ఏమిటంటే కీడునకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. ఉదాహరణకి దావీదును సౌలును తీసుకుంటే, దావీదు అన్ని విషయాల్లో సౌలు కుటుంబానికి మేలే చేశాడు. శత్రువైన గొలియాతును జయించాడు. సౌలునకు దయ్యం పడితే సితారా తీసుకొని వాయిస్తే అతన్ని పట్టిన దురాత్మ వెళ్ళిపోయింది. సౌలు కుమార్తెన మీకాలు వివాహం చేసుకున్నాడు. సౌలు కుమారుడైన యోనాతానుతో సహవాసం కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో సౌలు కుటుంబానికి మేలుకరంగా దావీదు ప్రవర్తించాడు. కానీ సౌలు దావీదు విషయంలో చాలా కీడు చేయడానికి చూశాడు. భోజనానికని అతన్ని ఆహ్వానించి
3 సార్లు ఈట విసిరాడు. దావీదు త్రుటిలో దాన్ని తప్పించుకున్నాడు. 3 సార్లు తప్పించుకున్నాడు. ఒకసారి ఒక గుహలో సౌలు నిద్రపోతున్నాడు ఆదమరిచి. అతని ఈటే అతని తలగడ దగ్గరే ఉంది. దావీదు ఆ గుహలోనికి వెళ్ళాడు. సౌలు గాఢంగా నిద్రపోతున్నాడు. అతని ఈట అతని పక్కనే ఉంది. ఇప్పుడు చంపేయాలంటే సౌలుని ఆ ఈట తీసుకొని ఒక్క పోటు పొడిచేయచ్చు. కానీ దావీదు అదేం చేయకుండా అతన్ని దాటి పైకి వెళ్ళి కేకలేస్తున్నాడు, నాయనా సౌలా చూసుకో, నువ్వు ఆదమరిచి నిద్రపోతున్నావు, ఇదిగో నీ ఈట కూడా నీ తల దగ్గరే ఉంది. ఇప్పుడు నేను నిన్ను చంపి పారవేయాలంటే చంపివేయగలను, కానీ దేవుడు అభిషేకించిన వారిని నేను ముట్టకూడదని చెప్పి నేను నిన్ను దాటి వచ్చాను నాయన. నేను మిన్నల్లి వంటి వాడిని, నేను కౌజుపక్షి లాంటి వాడిని, నన్నెందుకు నువ్వు తరుముతున్నావు అని చెప్పి సౌలును ప్రాధేయపడుతున్నాడు. కనుక బైబిల్ చెప్పేది ఏమిటంటే కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. రెండవది, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడే. మనం చేసేది ఏదో మనకే యోగ్యంగా ఉండకూడదు, అది అందరి దృష్టికి యోగ్యంగా ఉండాలి. క్రైస్తవులు పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాలు పెట్టి డ్యాన్సులు వేస్తున్నారు. అది ఎంతవరకు అందరికి యోగ్యంగా ఉంటుంది? ఒక సువార్త మీటింగ్ పెట్టి వాక్యాన్ని వినిపించు, తప్పులేదు. కానీ అల్లరి చిల్లరితో కూడిన ఆటపాటలు, విందులు, వినోదాలు, డ్యాన్సులు, నృత్యాలు, ఇక అన్యులకి నీకు తేడా ఏముంది? ఆ వేషధారణ ఏంటి? అవతారాలు ఏంటి? కనుక అందరికీ యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. యోగ్యమైనది అంటే కింద మేలైనది, అందరికీ మేలుకరంగా ఉండాలి. ఒక రాజుగారు ఒక వ్యక్తిని మెచ్చుకొని ఏనుగును బహుమానంగా ఇచ్చాడంట. కానీ ఆ ఏనుగుని ఇతడు మేపగలగాలి కదా. ఈ సామాన్యుడు ఒక ఏనుగును ఒక రోజులో పోషించాలంటే దానికి ఎంత ఆహారం కావాలి, ఎంత డబ్బు అవుతుంది. కనుక మనం చేసే పని మేలుకరంగా ఉండాలి. ఏదో అతడు భరించలేనటువంటి వస్తువు ఒక దాన్ని ఇచ్చామనుకోండి, అతడు దాన్ని ఏం చేసుకుంటాడు? వినియోగించలేడు. కనుక వినియోగకరమైన వాటినే మనం ఇవ్వాలి. ఆహారమా, వస్త్రాలా, లేకపోతే బైబుళ్ళా, ఇలాంటివి ఉపయోగకరమైన వాటిని మనము లోకానికి అందించాలి. నిరుపయోగమైన వాటిని మనము అందించకూడదు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అందరితో సమాధానముగా ఉండాలి. మనుషులందరితో వీళ్ళు ఫలానా వాళ్ళు, వీళ్ళు ఫలానా వాళ్ళు అని మనం పేర్లు పెట్టకూడదు. వీళ్ళు ఫలానా మతం, వీళ్ళు ఫలానా మతం అని మనం పేర్లు పెట్టకూడదు. మనుషులందరితో, ఏ వ్యక్తి అయినా మనిషే కనుక ఇతను మనిషి అని చెప్పి మనం ఆ మనిషిని గౌరవించాలి, ఆ మనిషిని ప్రేమించాలి. అందరితో అతనితో సమాధానంగా ఉండాలి. వీడు త్రాగుబోతు, వీడు వ్యభిచారి, వీడు లంచగొండి, వీడు జోదగాడు, నువ్వు అలా పేర్లు పెడతా ఉంటే ఇక నువ్వు ఎవరితో సమాధానంగా ఉంటావు? కనుక ఇలాంటి పేర్లు పెట్టకండి. అందరితో సమాధానంగా ఉండండి. మాంత్రికులైతేనేంటి, విగ్రహారాధికులైతేనేంటి, జోదగాళ్ళు అయితేనేంటి, వ్యభిచారులు అయితేనేంటి, త్రాగుబోతులు అయితేనేంటి, అందరితో మనము సమాధానంగా ఉండాలి. మంచిగా మాట్లాడు, వాళ్ళని గౌరవించు, ప్రేమించు. రెండోసారి వాళ్ళు కూడా నిన్ను గౌరవిస్తారు,
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. ఒకళ్ళు ఒక హింస చేశారు, మీ ఎడల బాధించారో, నిందించారో, లేకపోతే దూషించారో, లేకపోతే మీకు జరగవలసిన పనికి అడ్డగించి వాళ్ళు అవరోధంగా మారారో, ఏదో ఒక హాని తలపెట్టారు. కానీ అటువంటి వారి విషయంలో వీడు నాకు ఫలానా హాని తలపెట్టాడు అని చెప్పి అతడికి హాని తలపెట్టాలి అన్నటువంటి ఆలోచన మీరు తీసేసుకోండి. పగ ప్రతీకారాలు క్రైస్తవునికి ఉండకూడదు. పై వాక్యంలో మనం చూసాం, క్షమాగుణం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధాన హృదయం కలిగి ఉండాలి, సంతోష హృదయం కలిగి ఉండాలి. అందరితో మనము సఖ్యముగా ఉండాలి. ప్రతి వారితో కూడా మనము సఖ్యముగా ఉండాలి. ఒక వీధిలో మనం ఉంటున్నప్పుడు ఆ వీధిలో ఉన్న వారందరూ మనకి పరిచయస్తులుగా ఉండాలి. అందుకని అపోస్తుల కార్యములో ఉంటుంది, వీరు క్రీస్తుతో కూడా నడిచిన వారు. 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంది, వీరు యేసుతో కూడా ఉండిన వారని వారు ఎరిగి. ఎవరు అప్పుడున్నటువంటి లోకము? ఎవరు క్రీస్తుతో కూడా ఉన్నవారని ఎరిగారు? అపోస్తులు అనగా పేతురు, యోహాను, యాకోబు అనేవారు వీరు క్రీస్తుతో కూడా ఉన్నారు, లేదా వీరు క్రీస్తుతో కూడా నడిచారు. దే ఆర్ వాక్ విత్ జీసస్. వీరు యేసుతో నడిచారు. ఇంకో మాట ఉంది, భూలోకమును తలక్రిందులు చేయువారు నేడు ఇక్కడికి వచ్చి ఉన్నారు. భూలోకాన్ని ఎలా తలక్రిందులు చేశారు? వారు ప్రార్థన చేసి భూలోకాన్ని తలక్రిందులు చేశారు. సమూయేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఫిలిస్తీన్ల మీద దేవుడు ఉరుములను, మెరుపులను, పిడుగులను కురిపించి వారిని హతము చేశాడు. కత్తితో కానీ, ఖడ్గముతో కానీ, బాహువుతో కానీ, బలముతో, పరాక్రమంతో సమూయేలు శత్రువులను ఓడించలేదు, ఫిలిస్తీన్లను ఓడించలేదు. అతడు ప్రార్థన చేశాడు మిస్పాలో. అప్పుడు గొప్ప ఉరుములు, పిడుగులు, వడగండ్లు పడి ఫిలిస్తీన్లందరినీ అవి నాశనం చేశాయి. సమూయేలు ప్రార్థన చూడండి ఎంత గొప్పదో. కానీ దావీదు ఖడ్గము తీసుకొని ఫిలిస్తీన్లను హతమార్చాడు. దావీదు హస్తబలం చూపించాడు, పరాక్రమాన్ని చూపించాడు. కానీ సమూయేలు దేవుణ్ణి వాడుకున్నాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు, పరాక్రమం గలవాడు, అద్భుతాలు చేయువాడు అని మనము నమ్మినప్పుడు ఆయన్ని మనం వాడుకోవాలి. ఆయన బలాన్ని మనం వాడుకోవాలి. మన బలము, మన పరాక్రమం కాదు. నా మీసాలు చూడు, నా బాహువు చూడు, నా చేతులు చూడు, నా కండబలం చూడు అని మనం వాటిని చూపించుకోని అవసరం లేదు. ఎఫెసీ 6:10లో పౌలు అంటాడు, తుదకు మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మహాశక్తి. గాడ్ ఈజ్ ఎటర్నల్ కంటిన్యూమ్, గాడ్ ఈజ్ ఆల్ మైటీ, గాడ్ ఈజ్ ఎల్ షడాయ్. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు మహోన్నతుడు. మనం ఆయన శక్తిని వాడుకోవాలి. ఆయన యందు మనము బలవంతులై ఉండాలి. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ
దురాత్మల సమూహముతోనూ వాయుమండల సంబంధమైన శక్తులతోనూ లోకనాథులతోనూ ఆకాశ సైన్యముతోనూ మనము పోరాడుతున్నాం. క్రైస్తవుని పోరాటము ఆధ్యాత్మికమైనది, అంతరంగికమైనది, బాహ్యపరమైనది కాదు, కత్తితో కర్రతో చేసేది కాదు. ఇట్ ఈజ్ ఇంటర్నల్ వారియర్, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము. ఈ పోరాటములో మనము ఎవరిని గెలవాలి అంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటున్నాడు. డిఫీట్ ద డెవిల్ అండ్ ఈ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదిని ఎదిరించండి. రిజిట్ ద డెవిల్. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనము ఎదిరించాల్సింది, మనము పోరాడవలసింది. అవర్ వ్రెజలింగ్, అవర్ వేర్ఫర్, మన పోరాటము, అవర్ ఫైటింగ్. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనములో అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, ఐ హ్యావ్ ఫౌట్ విత్ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటము పోరాడి తిని, ఐ హ్యావ్ కెప్ట్ ఫర్ మై ఫెయిత్, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్, నా పరుగును కడముట్టించి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు, నా వలె అపేక్షించు వారికి అందరికీ ఆ దినమున ప్రభువు అనుగ్రహించును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని యేసుక్రీస్తు చెప్పుచున్నాడు. కనుక పగ తీర్చుకొనుట క్రైస్తవుని పని కాదు. దేవుని ఉగ్రతకు చోటియుడి, దేవుని ఉగ్రతకు చోటు. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. 62వ కీర్తనలో కీర్తనాకారుడు బలము తనదని యెహోవా సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ద స్ట్రెంగ్త్ ఈజ్ మైన్, గాడ్ సేస్, ఇట్ ట్వైస్ ఇట్ విల్ బి హార్డ్. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ద స్ట్రెంగ్త్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. బలము తనది. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూలోకములో నేను మహోన్నతుడు నగుదును అంటున్నాడు. స్టిల్ టు నో దట్ ఐ యామ్ గాడ్. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. ప్రార్థనను ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు అని కీర్తనలు 65:3లో సెలవిస్తున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టము. ఈడు మొన్న మనకు చాలా కీడు చేశాడు, చచ్చిన ఒక ముద్ద కూడా ఇద్దన్నది. ఆకలిగొని ఉంటే భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమిమ్ము, వీడికి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. ఎన్నాంటి మాటలు మాట్లాడాడు మొన్న, ఆ మాటలు చెప్పకూడదు. అమ్మా దాహానికి కొద్దిగా నీళ్ళు ఇవ్వమ్మా. యేసు అడిగాడు సమరయ స్త్రీని, అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వు. అప్పుడు ఆవిడంటుంది, యూదుడమైన నీవు సమరయ స్త్రీ నేను నన్ను దాహమునకు నీళ్ళు ఇమ్మని ఎలా అడుగుతున్నావు? ఆ మాటలు చెప్పకూడదు. దప్పికొని ఉంటే దాహమేమో, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. నీవు ఆహారం పెట్టు, నీవు దాహానికి నీళ్ళివ్వు, అవసరమైతే వస్త్రాలు కూడా ఇవ్వు, అవసరమైతే కొంత ధనము కూడా ఇవ్వు. ఆ మంచి సమరయుని కథలో ఆ పడిపోయినటువంటి బాటసారికి
ఆ మంచి సమరయుడు చేసింది చూడండి. అతని గాయములు కడిగి ద్రాక్షారసం నూనె పోసి కట్లు కట్టి అతన్ని గార్దా మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వారింటికి తీసుకొని పోయి ఇతన్ని పరామర్శించమని 2 దేనారములు అతనికి ఇచ్చి, నేను మరలా వచ్చినప్పుడు ఇంకా ఏమి హచ్చి ఉన్నానో తీరుస్తాను. దట్ ఈజ్ ద నైబరింగ్ లవ్. కనుక అతని తల మీద నీవు నిప్పులు కుప్పగా పోస్తావు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు చేసి మనం జయించకూడదు. కీడుకు కీడే, ప్రతీకారం కాదు. కీడు చేసినప్పుడు మనము మేలు చేసి మేలు చేత కీడును జయించడం అంటే వాళ్ళే మారు మనసు పొందేట్లుగా మనం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుండి 23 వచనాలు ధ్యానించాం. లేఖనాలను శ్రోతల హృదయాల్లో ముద్రించి నీ రాజ్యమునకు హక్కుదారులుగా, వారసులుగా, నిత్యజీవమునకు పాత్రులుగా వారిని ఎంచవలసిందిగా స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఎత్తిపట్టి ఆశీర్వదించవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునికి సంపూర్ణ జయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంతం నాశనం. యేసు నామమునికి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. థ్యాంక్ యూ.